అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తున్న వర్షాలతో విసిగిపోయారా? చిరాగ్గా ఉందా? పడ్డ ఈ చిన్న చినుక్కి మనకే ఇంత చిరాగైతే చైనా వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. 265 కిలోమీటర్ల గాలుల వేగంతో 2020 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అతి బలమైన సూపర్ తుఫాను చైనాలో ఇటీవలే వచ్చింది. ఆ తుఫాను పేరు రాగాసా. ఇది కేవలం ఓ తుఫాను కాదు, ఓ ప్రకృతి ప్రకోపం. అంతలా ఈ రాగాసా రచ్చ చేసిన తుఫాను చైనాలో ఎంత రభస్ చేసిందో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 2025 మొదటి వారంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న మేఘం ఏర్పడింది. దీనివల్ల ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో వేడెక్కిన సముద్రాలు క్లైమేట్ చేంజ్ వల్ల మరింత హీట్ అయ్యి ఓ తుఫానుగా మార్పు చెందింది. కేవలం 2 రోజులు ఆ తుఫాను ట్రాఫికల్ స్టామ్గా మారి తర్వాత సూపర్ టైఫూన్గా రాగాసాలాగా ఎదిగింది. అప్పటికి 165 మైల్స్ ప్రతి గంటకు అంటే 265 కిలోమీటర్ల గాలి వేగంతో ఇది కేటగిరీ 5 హరికేన్తో సమానమైంది. ఫ్రెండ్స్, జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ చెప్పినట్టు ఇది సీజన్లో మొదటి బలమైన తుఫాను ప్రపంచంలోనే. ఇంకా ఇది చెప్పాలంటే వరల్డ్లోనే టాప్ స్టామ్ అని చెప్పచ్చు. ఇక సెప్టెంబర్ 22న రాగాసా ఫిలిప్పీన్స్ ఉత్తర లూజాన్లోని పనుయిటాన్ ఐలాండ్పై కొట్టింది మొట్టమొదట. దీని ప్రభావంతో అక్కడ కుంభవృష్టి కురిసింది. ఎంతలా అంటే స్టామ్ సర్జులు అంటే అలలు కొన్ని చోట్ల దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు చేరాయి. వేలాది మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారు. అలాగే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో స్కూళ్ళు, ఆఫీసులు మూసేశారు. అయినా అప్పటికే చాలామంది ఈ అలల తాకిడికి మిస్సింగ్. తర్వాత రాగాసా తన రూట్ మార్చి తైవాన్ వైపు తిరిగింది. అక్కడ దీని ప్రభావంతో సెప్టెంబర్ 23న వాలియన్ కౌంటీలోని బ్యారియర్ లేక్ బ్రేక్ అయ్యి వరదలు వచ్చి 14 మంది మరణించడంతో పాటు 124 మంది మిస్సింగ్ అయ్యారు. డజన్ల ల్యాండ్ సైడ్లు, పవర్ కట్స్, చిన్నాభిన్నమైన చాలా ప్రాంతాలు. ఇది దాని ప్రభావం. అంతటితో ఆగని రాగాసా ఇప్పుడు హాంకాంగ్ సౌత్ చైనా వైపు ప్రయాణించింది. రాగాసా తుఫాను వల్ల గుడ్గాంగ్ ప్రాంతంలో 4 లక్షల మంది తరలింపు జరగగా దాదాపు విమాన ప్రయాణాలన్నీ రద్దు చేశారు. చైనాలో రాగాసా గాలులు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు అలాగే ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో తన పూర్తి ప్రతాపం చూపించింది. ఇది 2017 హాటో, 2018 మంకుట్ తుఫాన్ల కన్నా భయంకరంగా మారింది. క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి స్టామ్లు మరింత ర్యాపిడ్గా ఇంటెన్సిఫై అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా రాగాసా ఇంకా బలంగా కొనసాగుతూనే ఉంది. గుడ్గాంగ్ కోస్ట్పై ల్యాండ్ఫాల్ చేస్తుందని ఓ అంచనా. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడ్డారు. మనకు ఓ 100 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే అల్లాడిపోతున్నాం. అలాంటిది దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షంతో పాటు 250 కిలోమీటర్ల గాలి వేగంతో తుఫాన్ అంటే ఆలోచించండి. ఇది చైనా కదా మనం చూస్తూ అని ఊరుకోకూడదు. ఇది మనకు లెసన్ లాంటిది. రేపు ఇలాంటిదే మనకు కూడా రావచ్చు. ఆలోచించండి, జాగ్రత్త పడండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.